RTI Live News. Ask for right. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మా పాల్గొన్నారు. ఈ బాధ్యతలు అప్పచెప్పిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి స్వామి కుర్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు కొలను ఈశ్వర్, చైతన్య వీరస్వామి, జగన్, నరసింహ, రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చిన చట్టాలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక అంశాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలపైన పోరాడుతున్నటువంటి సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి నింపడం కోసం తెలంగాణ సామాజిక చైతన్య వేదికని రాష్ట్ర స్థాయి నుంచి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించాలన్నటువంటి సంకల్పంతో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలని సమన్వయపరుస్తూ వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అనేక కాలంగా గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో కార్యక్రమాలని ఎంతో మందికి సేవని అందిస్తున్నటువంటి సోదరుడు సూర్యాపేట నివాసి అయినటువంటి చంద్రశేఖర్ గారు మమ్మల్ని సంప్రదించడం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మీ యొక్క కార్యక్రమాల్లో నేను తోడ్పాటును అందిస్తానని, మీతో పాటు నడిచి ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడంకు నా వంతు పాత్రను పోషిస్తానని చెప్పేసి సోదరుడు మమ్మల్ని కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పూర్వపు కార్యక్రమాలను గుర్తించి వారికి రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలు అదేవిధంగా వివిధ కమిటీల అధ్యక్షులకు ఈ సందర్భంగా ఆదేశాలను జారీ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమన్వయపరుచుకొని రాష్ట్ర కార్యదర్శిగా వారి యొక్క బాధ్యతల్లో మీకు ఏ విధంగా తోడ్పడతారు. కాబట్టి మీరు కూడా వారికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదికని ముందుకు తీసుకుపోయే విధంగా ఇంకా చురుకుగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్తూ ఈ యొక్క పదవికి వచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలకు నచ్చి వచ్చినటువంటి సోదరుడు చంద్రశేఖర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ హాజరైన పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. తెలంగాణ సామాజిక వేదిక సంస్థలో నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నర్రి కుర్మా స్వామి గారు, హైకోర్టు అడ్వకేట్ గారికి, ఆయన నాకు అప్పచెప్పిన పదవికి నేను ఎల్లప్పుడూ న్యాయం చేస్తానని చెప్తున్నాను. అలాగే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలే కాకుండా ఇక ముందు కూడా మన సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. అలాగే సంస్థలోని అందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా నా శాయశక్తులా సహకరిస్తాను. మరొకసారి నర్రి కుర్మా స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాజరైన పాత్రికేయులు మన స్నేహితులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.